నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఈరోజు సాయంత్రం రేపు తెల్లవారుజామునో లేకపోతే మన డిబేట్ అయ్యే లోపల జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేయచ్చు తాడేపల్లి పోలీసులు. ఆల్రెడీ వెళ్ళిపోయినాయి టీమ్స్, అక్కడికి వెళ్ళిపోయినాయి. ఆయన ఒకవేళ అక్కడ తాడేపల్లిలో ఉంటే తాడేపల్లి, లేకపోతే బెంగళూరు ఉంటే బెంగళూరు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేసుకున్నారు? తదుపరి అధ్యక్షుడు ఎవరు? 99 టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకు అందరికీ శుభోదయం. వసుదేవన్ గారు, నిజంగా అక్కడ చనిపోయిన సింగయ్య కానీ ఇంకొకరు కానీ కుటుంబ సభ్యులు బాధపడటం, నిజంగా వారికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం. కానీ తెలుగుదేశం మన నాయుడు గారు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. అంటే చనిపోయిన వారిని గురించి కూడా రాజకీయం చేస్తూ, వారి వ్యక్తిగత హననం చేస్తూ, వారిని బెట్టింగ్లని అబద్ధాలు చెప్తూ, ఇంకా నోటికి ఏదొస్తే అది చనిపోయిన కార్యకర్త గురించి, చనిపోయిన వారి గురించి. అంటే ఇది ఎంత మాత్రం సబబు అని అడుగుతున్నా. మీ పార్టీని కాపాడుకోవడానికి ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్ల అక్కడ ఉన్నటువంటి నిన్న జరిగినటువంటి యోగాంధ్రలో ఫెయిల్యూర్ గురించి తీసుకోవడానికి ఇటువంటి ఒక దీన్ని తీసుకొని చిత్రీకరించడం నిజంగా చాలా బాధాకరం. నాయుడు గారు కొంచెం మార్చుకోవాలి, మీ యాటిట్యూడ్ కూడా మార్చుకోకపోతే నిజంగా అన్ని రోజులు ఇలాగే ఉండవు. 1 సంవత్సరం అయిపోయిందని నిన్న చెప్పారు. 1 సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం లోపల మీరు సెటరైట్ చేసుకున్నది సెటరైట్ చేసుకోకపోతే చాలా ఏమి పరిణామాలు దారి తీస్తాయో అనేది విధంగా ఉంది. కాబట్టి ఇటువంటి చనిపోయిన వారి గురించి ఇంకొకటి చెప్పాలా వసుదేవన్ గారు. ఇప్పుడు మనకు కారుకు కింద ఇంత గుళకరాయి పడితేనే బొదుపులు, కింద ఉన్నవారు ముందరికి పడ్డము, పైన వారు జరగడము జరిగిపోతుంది. అంత మనిషి దాంట్లో ఉండడం, ఒక టైర్ కింద పన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కింద పడాలా, ఆ డ్రైవర్ రావాలా, ఆ కుదుపు వచ్చి అక్కడ ఉన్నవారంతా కూడా బానెట్ మీద, మీరు చెప్పారు ఇంతకు ముందే షర్టు ఎలా మారారు అని, వీరి చేతికి ఏదన్నా ఒకసారి అవకాశం ఇస్తే అక్కడ ఉన్నవారినన్నీ పచ్చ షర్ట్లు కూడా వేసేయగలరు, అక్కడ ఉన్నవారికి అందరికీ ఇంకొక రెడ్ బుక్ మాదిరి రెడ్ కలర్ కూడా వేసేయగలరు, అంతటి గనులే. కాకపోతే నేనేం చెప్తున్నానంటే, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇది తీసుకుంటే, దాదాపు రాజశేఖర రెడ్డి గారు వారు పరమపదించినప్పుడు దాదాపు రాష్ట్రంలో 700 మంది 800 మంది చనిపోయారు. చనిపోతే వారి మెంటాలిటీ ఏమి అనేది ఒకటి గుర్తుపెట్టుకుందాం. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇతనికి సెంట్రల్లో పదవి ఇచ్చినా లేకుంటే రాష్ట్రంలో పదవి ఇచ్చినప్పటికంటే అంతా కూడా లెక్క చేయకుండా ఒక పాదయాత్ర అనేటువంటి వారి వద్దన్నా కూడా ఇంతమందిని పరామర్శించడానికి. శ్రీకాంత్ గారు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారి స్తోత్ర పాఠాలు వద్దండి. జరుగుతున్న అంశాలు వెరీ క్లియర్. మీరు ఆల్రెడీ గతంలోనే ఉన్నారు, వర్తమానంలోకి రండి. నేను అడుగుతున్నది ఏంటంటే, శ్రీకాంత్ గారు నేను అడుగుతున్నది ఏంటంటే, 2 సెక్షన్ల కింద భారత న్యాయ సంహిత 2 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దాంట్లో చాలా క్లియర్గా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ 149 జీవిత ఖైదు పడచ్చు. ఎవరెవరికి వాళ్ళ పేర్లు చదువుతాను. రమణారెడ్డి గారు కార్ డ్రైవరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, కె నాగేశ్వర రెడ్డి గారు ఆయన పిఏ, వైవి సుబ్బారెడ్డి గారు ఫార్మర్ ఎంపీ, పేర్ని నాని గారు వెంకటేశ్వరరావు గారు ఫార్మర్ ఎమ్మెల్యే, అలాగే శ్రీమతి విడుదల రజని గారు మాజీ మంత్రి ఎట్సెట్రా. లీగల్ యాక్షన్ విల్ బి టేకన్ అగెన్స్ట్ దెమ్. మొత్తం 6 మీద జీవిత ఖైదు పడే అవకాశాలు ఉన్నాయని ఆ సెక్షన్ల ద్వారా తెలుస్తుంది. నేను అడుగుతున్నది అంటే మీ తదుపరి కార్యాచరణ ఏంటి? ఎందుకంటే మరికొద్ది క్షణాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరిని ప్రకటించబోతున్నారు? దానికి సమానం చెప్పండి. గతం వద్దు ప్లీజ్, దయచేసి వద్దు. ఒకటి వసుదేవన్ గారు, నేను చెప్పేది సూటిగా, నేను కూడా మీరు చెప్పిన దానికి సూటిగా ప్రశ్న సమాధానం చెప్తాను. నేను ఒక్కటి చెప్తున్నా, నేను ఇది ఒక్కటి నాయుడు గారు మళ్ళీ మాట్లాడినప్పుడు కూడా సమాధానం చెప్పాలి. గతంలో మన రాజమండ్రిలో పుష్కరాలప్పుడు 30 మంది చంద్రబాబు నాయుడు గారి వారి సతీమణి వారు పోవడం వల్ల, అక్కడ జరగడం వల్ల తొక్కిచ్చలాటలో 30 మంది చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యులు? దీన్ని ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే రకంగా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? ఏం చేశారండి? 5 ఏళ్ళు మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తా. 5 ఏళ్ళు మీరున్నారు, సోమయాజుల్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టలేపారు. మీ చాతకానితనం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు తొక్కేశారన్నారు, మీరేం చేశారు? సరే, కక్ష సాధింపు చేయొద్దు. సోమయాజుల్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టాలి కదా మీరు. వద్దండి, కక్ష సాధింపు వద్దు. మీరు శాంతి కామకులు. నేను చెప్తాను, మీరు శాంతి కామతులు, కొవ్వొత్తుల ర్యాలీలు, శాంతి ప్రదర్శనలు చేసుకునేవాళ్ళు. కక్ష సాధింపు వద్దు. సోమయాజుల్ కమిషన్ రిపోర్ట్ 5 ఏళ్లలో మీరు ఎందుకు బయట పెట్టలేకపోయారు? మీ చాతకానితనం స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ. అదే మా చేతకాని తరం అని మేము ఒప్పుకుంటాం. చేతకాని తరం కాదు, మాకు కక్ష సాధింపు
తెలియదు అని దట్ ఈస్ ఒప్పుకుంటున్నాము. సెకండరీ సరే, అండి. మీరు అసలు చెప్పినట్టు కమిషన్ రిపోర్ట్ ఏంటో మీరు బయట పెట్టలేకపోయారు చెప్పినట్టు కదా. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ హస్ బీన్ బరీడ్. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి మీరు అధ్యక్షుని గురించి మాట్లాడుతున్నారు. ఒకటి, పార్టీ కార్యకలాపాలలో నిరంతరం ఇప్పుడు మన కృష్ణాంజనేయులు గారు చెప్పారు, బోర్డు దగ్గర నుంచి ఈ దీని వరకు కూడా ఎక్కడా కూడా ఏ కార్యక్రమం అరెస్ట్ అని 24 గంటలు సెకండ్లు 24 సెకండ్లు 1 సెకండు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ప్రాథమిక ఆధారాలు ఎస్పీ గారు చెప్పినట్టు ఒకటి, అప్పుడు నిజం చెప్పారు, మరి మన ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అబద్ధం చెప్పాడు. ఈ యొక్క దీన్ని నిజంగా నిజం అనేది ఎప్పుడోసారి తెలియక మానదు. ఈ దర్యాప్తులోనే బాగా జరగాలి. ఈ దర్యాప్తు జరుగుతుంది. దీంట్లో మాత్రము ఇది ఫేక్ వీడియో అన్నది వాస్తవము. జగన్మోహన్ రెడ్డి గారికి దీంట్లో ఎటువంటి ఇది లేదు. కార్యకర్తలను కాపాడుకునే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది. ఆ రోజు సాయంకాలానికే సింగయ్య గారి దగ్గరికి అప్పిరెడ్డి గారు కానీ పార్టీ అంతా కూడా పోయి వారి కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు, రావడం జరిగింది. వీళ్ళ మాదిరి కార్యకర్తలను వదిలేసి మాది ఎప్పుడు మా పార్టీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చెయ్యరు. ఇది ఏమీ కాదు అని తెలియజేస్తున్నా. రైట్, నేను వస్తాను నాయుడు గారు మీ దగ్గరికి వస్తా. కృష్ణాంజనేయులు గారు, సింగయ్య గారి భార్య అండి, చీలి సింగయ్య గారి భార్య చీలి లూర్దు మేరీ గారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్టు అండర్ సెక్షన్ 106 (1 BNS పోలీసులు చెప్తున్నారు. అందులో 6 ఉన్నారు. పేన్ నాని గారు కూడా అన్నిట్లో ఉండాలి కాబట్టి ఆయన కూడా ఇందులో ఉన్నారు. సాధారణంగానే ఏ కేసులు పెట్టినా అందులో ఉంటారు డెఫినెట్గా. ఆయన ఇప్పుడు ఉండుండొచ్చు ఈ సందర్భంలో. గుంటూరు మిర్చాడు సందర్భంలో ఆయన లేరు. ఆయన పేరు అచ్చొచ్చిందేమో, ఆయన పేరు కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఏంటంటే ఈ క్రమంలో వీళ్ళని అడుగుతుంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, మాది కక్ష సాధింపు లేదు, ఉంటే అప్పుడే గోదావరి పుష్కరాలప్పుడు అదే బట్టతలకి మోకాలికి మూడేయటం. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేతకాంతరం కదా. సోమయాజుల కమిషన్ రిపోర్ట్ బయట పెట్టాలిగా. ఎందుకు బయట పెట్టాలా? ఎవరితోటి వాళ్ళు అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోయారు? తెలుగుదేశంతో అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోయారు అనుకోవాలా మనం. ఇప్పుడు ఎలాగో ఈ గవర్నమెంట్ బయట పెట్టదు, దాని ఈ పాటికి కాల్చేసి ఉంటారు ఆ రిపోర్టు. ఈ గవర్నమెంట్లో సమర్థులు ఉన్నారు, నాయుడు గారికి బాగా తెలుసు మన ఇద్దరికన్నా కూడా. సో అది బయటికి రాదు. ఏమంటారు సార్ కృష్ణాంజనేయ గారు? వాసుదేవన్ గారు, ఇప్పుడు జ్వాలాపురం శ్రీకాంత్ గారు మాట్లాడుతుంటే నాకైతే చాలా ఆశ్చర్యం వేసిందండి. అంటే రాజకీయ నాయకులు లాగానే వీళ్ళు, ఆయన రాజకీయ నాయకుడే కదా, వీళ్ళు ఎలా అబద్ధాలు మాట్లాడతారు అనే దానికి ఒక నిదర్శనం అండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కక్ష సాధింపు లేదట. వాళ్ళ కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదట. వాళ్ళు ఈ విధమైన హత్య రాజకీయాలు, అక్రమ కేసులు రాజకీయాలు చేయలేదట. ఎవరైనా ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్ళు ఏం చేశారు? ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి ఎలా చేశారు? ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద దాడి ఎలా చేశారు? ఇవన్నీ చూసాం. కాదనటం అయిపోయింది. ఇంకా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి